నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడింది. గందరగోళం అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఓ మీటింగ్‌ని ఏర్పాటు చేశారు. ఇది నెల్లూరు జిల్లా గూడూరులో జరిగింది. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు హాజరయ్యారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇట్లాంటి క్రమంలో వారంతా ఒక తీర్మానం చేశారట. అదేంటంటే వైఎస్ఆర్‌సీపీకి ఈసారి సపోర్ట్ చేయకూడదు. తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకే మన సపోర్ట్ అని. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో అంతా ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమావేశం కాస్త వైసీపీలో ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు పెద్దగా దీని మీద ఫోకస్ పెట్టినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటి, ఎవరెవరు వెళ్ళారు, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వెళ్ళారు, అసలు దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అనే దాని మీద ఫోకస్ పెట్టారు. తీరా తెలిసింది ఏంటంటే ఆ మధ్య వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరున్నటువంటి నేతగా ఆయన ఉన్నారు కోటంరెడ్డి. ఇలాంటి క్రమంలో ఆయన పావులు కదిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంతో ఆల్రెడీ ఇప్పటికే చాలా పర్యాయాలు భేటీలు నిర్వహించారు. ఆ ఫలితమే గూడూరులో జరిగినటువంటి రెడ్ల ఆత్మీయ సమావేశం అని. సమావేశం మీటింగ్ జరిగే వరకు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఎవరికి తెలియదట. అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ కొన్ని అంశాల మీద ప్రస్తావించారు, ప్రధానంగా రాజకీయ అంశాల మీద. ఇట్లాంటి క్రమంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఈసారి ఎలాగైనా సరే మనం తెలుగుదేశం పార్టీ, జనసేనకు సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే ఆయన ఒక నియంతలా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కనీసం ఆయన కలవటానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా సమయం కూడా ఇవ్వట్లేదు అని అసంతృప్తిని వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు వెళ్ళగక్కారట. అలాగే ఇంకా ఆయా పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా అక్కడ భేటీ కావడం, ఆత్మీయంగా మాట్లాడుకోవడం, దానికి ఆత్మీయ సమావేశం అని ఒక పేరు పెట్టడం, ఒక తీర్మానం చేయటం అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చకచకా జరిగాయి. ఇప్పుడు దాని మీద ఒక చర్చ బాగా జరుగుతుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు అది. దాన్ని ఆర్గనైజ్ చేసింది అంటే కోఆర్డినేట్ చేయటం ఇంపార్టెంట్. అందరూ ఒక వేదికపైకి రావటం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి రెడ్లు ద్వారా అయినా విషయం బయటికి వెళ్తే దాన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఇలాంటి క్రమంలో అలాంటివేమీ బయటపడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో ఎక్కువగా ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనే ఇదంతా నడిపించారు అనే ప్రచారం కూడా బాగా జరుగుతుంది. మొత్తానికి ఇది వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి షాకింగ్ న్యూస్ కిందే చెప్పాలి. దీని మీద కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది.